యాదాద్రి భువనగిరి జిల్లాలో పండగ పూట రేవంత్ సర్కార్ అలజడి సృష్టిస్తోంది. కాంగ్రెస్ గుండాల దాడిని ఖండిస్తూ శాంతియుతంగా నిరసన తెలిపేందుకు సిద్ధమైన బీఆర్ఎస్ నేతలను కార్యకర్తలపై దౌర్జన్యం చేస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాము మనకి లైవ్ లో అందజేస్తారు. రాము, మమత, ఎక్కడికక్కడ కూడా యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా పోలీసుల పహారణమ అక్రమ నిర్బంధాలతో అట్టుడిపోయింది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కనపడితే చాలు అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలిస్తా ఉన్నారు. ఈ రోజు అర్ధరాత్రి నుంచి కూడా ఈ అరెస్టుల పర్వం అనేది కొనసాగింది. ప్రధానంగా యాదాద్రి భువనగిరి జిల్లా సంబంధించినటువంటి భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డిని వివిధ పోలీస్ స్టేషన్లు తిప్పుతా ఉన్నారు. అదేవిధంగా ఆలేరు సంబంధించినటువంటి మాజీ శాసనసభ్యురాలు గుగ్గిడి సునీత మహేందర్ రెడ్డిని కూడా ఎక్కడికక్కడ కూడా అరెస్ట్ చేసి హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. దీంతోపాటు ఉమ్మడి నల్గొండ జిల్లా సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్సీ కన్నె ప్రభాకర్ని కూడా పలు పోలీస్ స్టేషన్లో తిప్పారు, వేధిస్తూ ఉన్నారు. ఇప్పటివరకు కూడా వాళ్ళ కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వట్లేదు. ఆయా పోలీస్ స్టేషన్లో బంధించి వివిధ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలను కూడా అరెస్ట్ చేశారు. తుంగతుర్తికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కుమార్తో పాటు నల్గొండ మాజీ ఎమ్మెల్యే, మునుగోడు మాజీ ఎమ్మెల్యే, నకరికల్ మాజీ ఎమ్మెల్యేలను కూడా ఎక్కడికక్కడ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. భువనగిరికి వచ్చేటువంటి రహదారులన్నింటినీ కూడా జల్లెడబడతా ఉన్నారు. ఆర్టీసీ బస్సుల్ని కూడా వాళ్ళు తనిఖీ చేసి అనుమానం వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేస్తూ అలజడి సృష్టిస్తూ ఉన్నారు. పోలీసులు నానా రకాలుగా బీభత్సం సృష్టిస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నది ఒకటే, నిన్న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపైన దాడి చేసినటువంటి దుండగుల్ని కఠినంగా శిక్షించాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఇప్పటి వరకు కూడా ఈ నిమిషం వరకు కూడా ఒక్కరిని కూడా గుర్తించలేదు, వాళ్ళని అరెస్ట్ చేయలేదు, వాళ్ళపైన కేసు నమోదు చేయలేదు. ప్రజాస్వామ్యయుతంగా కార్యాలయాలు కట్టుకుంటాం, కార్యాలయాన్ని కూడా మాకు దేవాలయాలు లాంటివి, ఆ దేవాలయాల్లోనే ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలపైన పోరాటానికి రూపుదిద్దుకుంటాం. అంత గొప్పదైనటువంటి పార్టీ కార్యాలయంపైన దాడులు చేసేటువంటి విషయ సంస్కృతిని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిందంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉదయం నుంచి కూడా ఆగ్రహ విషయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ ధర్నా సంబంధించినటువంటి కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కన్నె ప్రభాకర్ గారు, అదేవిధంగా పైలశేఖర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి కూడా పాల్గొన్నారు. అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులపైన కూడా ఒక్కసారిగా తిరగబడడం జరిగింది. ఇలాంటి దాడులను సహించలేదు. తెలంగాణ శాంతియుతంగా ఉంది. కేసీఆర్ గారు దేశంలోనే నెంబర్ 1 స్థానం తీసుకెళ్లారు. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ శాంతికి సంబంధించినటువంటి ఈ శాంతి భద్రతల సమస్యతో తెలంగాణ సంబంధించినటువంటి ఒక ఇమేజ్ అనేది దెబ్బతింటుందని కూడా వాళ్ళు ఒక్కసారిగా వాపోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే గట్కేసర్ పోలీస్ స్టేషన్ ముందు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇక్కడ తీసుకొచ్చి బంధించారు. అర్ధరాత్రి నుంచి కూడా అక్రమ అరెస్టులు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. పండగ పూట వాళ్ళ బంధువులు వచ్చారు, వాళ్ళ చుట్టాలు వచ్చారు. వాళ్ళ ముందే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలని, అక్కడ ఉన్నటువంటి గ్రామ స్థాయి కార్యకర్తలని బలవంతంగా లాక్కొచ్చి వివిధ పోలీస్ స్టేషన్లో పెట్టి ఉదయం నుంచి కూడా వారిని వేధిస్తూ ఉన్నారు. మంచినీళ్లు తాగడానికి కూడా వాళ్ళకి ఇవ్వకపోవడంతో చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అక్రమ అరెస్టులకు సంబంధించి మాట్లాడడానికి మనతో మాజీ ఎమ్మెల్సీ కన్నె ప్రభాకర్ గారు ఉన్నారు. సార్, ఆర్టీసీ బస్సులు తనిఖీ ఎప్పుడు కూడా మనం చూడలేదు సార్. ఆర్టీసీ బస్సులు తనిఖీలు చేస్తున్నారు. సామాన్య ప్రయాణికులను కూడా అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లు తరిస్తూ ఉన్నారు. ఎందుకింత భయపడుతూ ఉన్నారు? ఎందుకింత అసహనం? పార్టీ కార్యకర్తలు ఏదైతే దాడి చేశారో దుండగాను అరెస్ట్ చేయకుండా మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు సార్? నిజానికి మీరు అన్నట్టుగా తెలంగాణ ఉద్యమ సందర్భంగా కూడా ఇంత బలమైనటువంటి, ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులు కనిపించలేదు. తెలంగాణ ఉద్యమ సందర్భం కూడా ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళం. ఏ ఒక్క రోజు కూడా విధ్వంసం వైపు మా నాయకుడు మాకు ఆదేశించడం కానీ, మా నాయకుడి వైపు నుంచి సూచనలు చూడడం కానీ జరగలేదు. ఇవాళ శాంతియుతమైనటువంటి వాతావరణంలో మీరు చేసినటువంటి దాడికి నిరసనగా మేము శాంతియుతంగా ఇవాళ ధర్నా చేయడానికి మా కార్యకర్తలు, మా నాయకులు అందరం జమ అవుతా ఉంటే, మీరు చెప్పినట్టుగా బస్సులో వస్తున్నటువంటి వాళ్ళని, బస్టాండ్లో నిలబెట్టినటువంటి వాళ్ళని, ఒక మిత్రుడు చెప్తా ఉన్నాడు, ఆయన కూతురు వస్తే జిరాక్స్ సెంటర్లో నిలబడితే ఆయనను కూడా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చినారు ఇప్పుడు. సో ఈ విధంగా ఒక్కొక్కరిగా ఎంతో మందిని, వేల మందిని ఇప్పటికే అరెస్ట్ చేసినారు. ఈ నిమిషాన్ని కూడా, ఇప్పుడు మీతో మాట్లాడుతున్నటువంటి నిమిషానికి కూడా ఇంకా ఎక్కడైనా మా కార్యకర్తలు కనిపిస్తే, వాళ్ళు వ్యక్తిగత పనుల మీద భువనగిరికి వచ్చినట్లయితే, వాళ్ళ సొంత పనుల మీద వాళ్ళ ఫ్యామిలీస్తో భువనగిరికి వచ్చినట్లయితే తన కుటుంబ సభ్యుల ముందరనే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తా ఉన్నారు. ఇది దుర్మార్గం. మేము అడుగుతున్నది ఏంది? 2 విషయాలు. మొదటిది, నువ్వు ఇచ్చినటువంటి హామీలని అమలు చేయమని అడుగుతా ఉన్నాం. నువ్వు ఇచ్చిన 420 హామీలు ప్రజల మనసులో ఉన్నాయి, వీటిని గుర్తు చేస్తా ఉన్నాం. మేము ఒకవైపు మీరు ఇచ్చినటువంటి హామీలని ప్రజలకు అమలు చేయమని చెప్పేసి మేము అడుగుతా ఉంటే, మా ఆఫీస్ మీద దాడి చేయడం, కేటీఆర్ గారి మీద అక్రమంగా కేసులు పెట్టడం, మా నాయకులందరినీ కూడా జైళ్లలో పెట్టాలని ప్రయత్నం చేయడం, ఇదంతా తెలంగాణని ఎటువైపు తీసుకుపోతా ఉన్నాం. మేము కోరుకున్నటువంటి తెలంగాణ, 2014 వరకు మేము పోరాడినటువంటి తెలంగాణ, 10 సంవత్సరాల కాలంలో మా కళ్ల ముందల అద్భుతమైనటువంటి భారతదేశంలోనే ఒక గొప్ప రాష్ట్రంగా ఎదిగినటువంటి తెలంగాణ ఇవాళ మా కళ్ల ముందలనే విధ్వంసం వైపు పోతా ఉంటే బాధగా ఉంది. మరి అటువంటి సందర్భంలో రక్షించుకోవాల్సినటువంటి అవసరం మాకుంది. కాబట్టి తప్పకుండా ఈ నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి పట్ల మేము తప్పకుండా వ్యతిరేకంగానే ఉంటాం. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలని తీవ్రంగా నిరసిస్తూనే ఉంటాం. కేసులు పెట్టినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, తెలంగాణ ఉద్యమకారులకు కేసులు కొత్త ఏం కాదు, జైలు కొత్త ఏం కాదు. అనేక సందర్భాల్లో 2014 వరకు అనేక జైళ్లను చూసినటువంటి వాళ్ళం.
అనేక త్యాగాలను చూసినటువంటి వాళ్ళం, అనేక మంది అమరుల త్యాగాల సాక్షిగా తెలంగాణను తెచ్చుకున్నటువంటి వాళ్ళం. కాబట్టి ఈ తాటాకు చప్పట్లకు భయపడేటువంటి ప్రసక్తే లేదు. మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎంతమందిని జైలుకు పెట్టే ప్రయత్నం చేసినా, మా న్యాయమైనటువంటి డిమాండ్ అయినటువంటి మీరిచ్చినటువంటి హామీలని అమలు చేయమనేటువంటి మాట జైల్లో నుండి కూడా వినిపిస్తూనే ఉంటాం, పోలీస్ స్టేషన్ల నుండి వినిపిస్తూనే ఉంటాం. మా మీద జరిగినటువంటి కేసులని మేము వ్యక్తిగతంగా ఫేస్ చేస్తాం. కానీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీని అమలు చేయమని చెప్పేసి నిరంతరం మా మాట ఉంటూనే ఉంటుంది, మా డిమాండ్ ఉంటూనే ఉంటుంది. కేసీఆర్ గారి నోరు మూపిస్తేనో, కేటీఆర్ గారిని జైల్లో పెడితేనో, లేదు తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ నాయకులని కార్యకర్తలని పోలీస్ స్టేషన్లో అక్రమంగా అరెస్ట్ చేసి ఇబ్బందులు పెడితేనో మేము మాట్లాడేటువంటి మాటలు ఆపము. మీరు చేసేటువంటి తప్పులకు నిరసన వ్యక్తం చేస్తూనే ఉంటాం. మీరు ఇచ్చినటువంటి హామీలని అమలు చేయమనేటువంటి డిమాండ్ బలంగా ప్రజల్లోకి తీసుకుపోతూనే ఉంటాం. రాహుల్ గాంధీ గారు చెప్తారు సార్, రాజ్యాంగం చేతిలో పట్టుకుంటారు. బీజేపీ పార్టీ పదే దాడులు చేస్తూ ఉంది, కాంగ్రెస్ పార్టీని బతకనివ్వట్లేదు, ప్రతిపక్ష పార్టీని బతకనివ్వట్లేదు. మరి ఇక్కడ అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వ్యవహార తీరే విధంగా ఉంది. ఇక్కడ దాడులను కూడా రాహుల్ గాంధీ గారు ఏం చెప్పాలని కూడా మీరు డిమాండ్ చేస్తారు. అనేక సందర్భాల్లో మేము రాహుల్ గాంధీ గారిని కూడా డిమాండ్ చేసినాం. ఆయన రాజ్యాంగ ప్రతిని చేతిలో పట్టుకొని ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ దేశంలో హక్కులని కాపాడాలని మాట్లాడుతున్నటువంటి వ్యక్తి, మరి ఆయన ఆదేశాల మేరకు రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడా, లేకపోతే ఈ దేశంలో రెండు కాంగ్రెస్ పార్టీలనే తెలియదు. నిజానికి గతంలో మా వాళ్ళు అసెంబ్లీలో రాహుల్ గాంధీ పిలుపు మేరకు మాత్రమే, రాహుల్ గాంధీ పిలుపుని ఆచరించింది నిజానికి ఆనాడు మా నాయకులు. ఎందుకంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వేరు, ఇవాళ ఇందిరా కాంగ్రెస్ వేరుగా కనిపిస్తా ఉన్నది. పార్లమెంటులో మోదీ అదానీ ఒకటే అన్నటువంటి మాటని టీషర్ట్ల మీద ముద్రించుకొని ఆనాడు పార్లమెంటుకు హాజరైతున్నటువంటి రాహుల్ గాంధీ ఆలోచన విధానాన్ని రేవంత్ రెడ్డి అమలు చేయట్లేదు. మేమేం చెప్పినాం ఆ రోజు, అదానీ మోదీ ఒక్కరుగా ఈ దేశంలో విధ్వంసం వైపు తీసుకుపోతున్నారు, దోపిడీ వైపు తీసుకుపోతున్నారు అని చెప్పేసి మా ఎమ్మెల్యేలు వాళ్ళ ఫోటోల్ని ప్రదర్శించి అసెంబ్లీకి పోతుంటే ఆనాడు ఆపినారు. సో ఈ దేశంలో కనిపిస్తున్నది, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఇందిరా కాంగ్రెస్ వేరు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్గా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి రాహుల్ గాంధీ ఆలోచించుకోవాలి. ఈ దేశంలో మరి బలంగా ఇవాళ రాజ్యాంగ హక్కుల్ని కాపాడాల్సినటువంటి పార్టీలే రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి మరి హక్కులను కాలరాస్తున్నటువంటి రేవంత్ రెడ్డి చేసేటువంటి పనులని తప్పకుండా రేవంత్ రెడ్డి నియంత్రించాల్సినటువంటి అవసరం ఉన్నది. రేవంత్ రెడ్డి చేసేటువంటి చర్యలు, ఎందుకంటే వాళ్ళు ఉన్నది దేశంలో 3 రాష్ట్రాల్లోనే, మరి ఈ రాష్ట్రం నుంచి వెళ్ళి ఆయనకు ఏ మేరకు మరి సూట్ కేసులు అందుతున్నాయో తెలీదు. అటువంటి సందర్భం ఒకవేళ ఏమందనట్లయితే డెఫినెట్గా ఆయన నియంత్రించాల్సినటువంటి అవసరం ఉన్నది. రేవంత్ రెడ్డి చర్యల్ని బలపరిస్తే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ పాతాళంకు పోతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా రేవంత్ రెడ్డి చర్యల్ని తెలంగాణ సమాజం వ్యతిరేకిస్తూనే ఉంటుంది. మేము ఒకటే కోరుతా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇవాళ గుండాలాగా మారి మా పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తే మేము శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే మమ్మల్ని అరెస్ట్ చేసి ఇన్ని పోలీస్ స్టేషన్లకు తరలించాల్సిన అవసరమే ఉంది. దాదాపు 15 పోలీస్ స్టేషన్లలో ఇవాళ మా వాళ్ళు ఉన్నారు. దాదాపు 15 నుండి 20,000 మంది అనేక పోలీస్ స్టేషన్లలో మా వాళ్ళు ఉన్నారు. మరి ఇది దుర్మార్గం కదా. మేము ఏ ఒక్క రోజు కూడా తెలంగాణ ఉద్యమంలో కూడా మరి అశాంతిగా పోయినటువంటి సందర్భాలు లేవు. అటువంటి సందర్భంలో మేము శాంతియుతంగా చేస్తుంటే మీరు ఎందుకు మమ్మల్ని జైల్లో పెడుతున్నారు అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీ నాయకులు, మీ కార్యకర్తలు ఎవరైతే మా ఆఫీస్ మీద దాడి చేసినారో, దుర్మార్గానికి పాల్పడినారో, విధ్వంసం చేసినారో వాళ్ళని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా శాంతిని నెలకొల్పాలని కోరుతా ఉన్నాం. ఈ దేశంలో ప్రజాస్వామ్యం కాపాడమని కోరుతా ఉన్నాం. మీరు ప్రజాస్వామ్యయుతంగా పాలించమని కోరుతా ఉన్నాం. మీరు ఇచ్చినటువంటి హామీలని అమలు చేయమని కోరుతా ఉన్నాం. అప్పటిదాకా మా పోరాటం ఇదే విధంగా కొనసాగుతూనే ఉంటుంది. పండగ పూట సార్ గ్రామంలో కార్యకర్తలు కూడా అరెస్ట్ చేశారు. వాళ్ళకి ఇప్పటివరకు కూడా మంచినీళ్ళు కూడా ఇవ్వట్లేదు తాగడానికి. పండగ పూట చుట్టాలు వచ్చారు, కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు విడుదల చేయమని డిమాండ్ చేస్తున్నారు. నిజానికి ప్రొద్దున 9 నుండి మొదలుకొని ఇవాళ 2 అవుతున్నది, 2:12 అవుతున్నది. ఇప్పటి వరకు మా వాళ్లకు మంచినీళ్ళు ఇవ్వకపోగా లంచ్ టైం అయింది. మా వాళ్ళు నిజానికి ఎక్కడ విధ్వంసం చేయలేదు, వచ్చి నిరసన తెలిపినారు, నల్ల జెండాలతో నిరసన తెలిపినారు. పండగ పూట పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పడం అనేటువంటిది మంచిది కాదు అనేటువంటి విషయం వాళ్ళు దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కానీ వాళ్ళకు ఒకటే ఉంది, కక్ష సాధింపు అనేటువంటి ఆలోచన ఉంది. మేము నియంతృత్వంగా పరిపాలిస్తాం. ఆనాడు నుంచి ఎమర్జెన్సీ నుంచి మొదలుకొని ఈ రోజు వరకు నియంతృత్వంగానే ఉన్నాం. ఇప్పుడు కూడా నియంతృత్వంగానే పరిపాలిస్తామనేటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉంది అని అనిపిస్తూ ఉంది. లేనట్లయితే వెంటనే వివిధ పోలీస్ స్టేషన్లో, ఇవాళ వనసలిపురం పోలీస్ స్టేషన్లో మా శేఖర్ రెడ్డి గారు ఉన్నారు, అదేవిధంగా బీబీనగర్ పోలీస్ స్టేషన్లో రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు, వివిధ పోలీస్ స్టేషన్లో మా వాళ్ళని పెట్టినారు. వాళ్ళందరినీ కూడా విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మా 1000 మంది కార్యకర్తల్ని పోలీస్ స్టేషన్లో ఉంచినారు, వాళ్ళందరినీ కూడా విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం.
మీరు పోలీస్ స్టేషన్లో పెట్టినంత మాత్రాన మిమ్మల్ని అడిగేటువంటి ఏదైతే డిమాండ్లు ఉంటాయో ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉంటాయో మేము నోరు మూసుకుంటామని మీరు అనుకుంటే మాత్రం మీ అమాయకత్వం అవుతుంది, అది మూర్ఖత్వం అవుతుంది అన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఎప్పుడు అరెస్ట్ చేశారు మిమ్మల్ని? పొద్దున్న 9:30కు చేసారు సార్. 9:30కు చేసారు. అంటే మేము ధర్నా చేద్దామని అని కూడా రాలేదు. మేము బజార్కి వెళ్తున్నాం. బజారు పోయేటోళ్ళను కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చి లోపల వేస్తుడేనా? దానికి ఏం పద్ధతి లేదా? పండగ కూడా ఉంది కదా? పండుగ కూడా ఉంది. మాకు చుట్టాలు వస్తుంటారు, పిల్లలు వస్తుంటారు, పోతుంటారు. మేమేం కావాలి? ఇప్పటి వరకు 3 గంటలు అయింది మేము వచ్చి ఇక్కడికి వచ్చి. ఆ దొంగలు మొత్తం దొంగల్లాగా చేసి అయినోళ్ళ చూస్తలేరు, కానోళ్ళ చూస్తలేరు, అందరిని తీసుకొచ్చి లోపల వేసేస్తారు సార్. సార్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎట్లా అరెస్ట్ చేశారండి? ఎందుకు అరెస్ట్ చేశారని చెప్పారు? కాదు ఏం చూపించారు పోలీసులు? మేము ఆలేరు నుంచి వెళ్ళి భువనగిరికి రావడం మధ్యలో నేను ఓన్లీ ఆలేరు పిఎస్ఎస్ చైర్మన్ అని చెప్పగానే అక్కడ మధ్యలో మనోళ్ళు ధర్నా చేస్తున్నారని చెప్పి ఎందుకంటున్నామంటే మా కన్నతల్లి లాంటి జిల్లా ఆఫీసును రాత్రి గుండాల్లాగా ప్రవర్తించి బెంచీలు అన్ని కుర్చీలన్నీ ఇరగొట్టి దాన్ని ఆ విధంగా వాళ్ళను అరెస్ట్ చేయకుండా మీరు ప్రత్యేకంగా చూడండి, అక్కడ వీడియోలు చూడండి. పోలీసు వాళ్ళు పోరి రాండి అన్న పరిస్థితిలో ఆ వీడియోలలో ఆగుపడుతున్నది. మనం ఎవరున్నారండి? ఎవరు హస్తం ఉందంటున్నారు? ఎవరిపైన మీరు ఆరోపణలు చేస్తూ ఉన్నారు? ఎవరు బాధ్యత తీసుకోవాలి? ఎవరిని అరెస్ట్ చేయాలి? అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే పైనే అందరి వేలు కూడా కనపడుతూ ఉన్నాయి కదా, ఆ ఎమ్మెల్యే పనేనా? ఈరోజు అక్కడ భువనగిరి ఎన్ఐసి యూత్ నుంచి వెళ్ళి వాళ్ళు ఏ విధంగా అయితే చేస్తున్నారో దానికి బాధ్యత లోకల్ ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా బాధ్యత వహించాలి. వాళ్ళని అరెస్ట్ చేయాలి, ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలి. వాళ్ళని దొంగ అన్నట్టుగా దొంగలను అరెస్ట్ చేయకుండా స్వచ్ఛందంగా మా బిల్డింగ్ కూలిపోయింది, మా కుర్చీలు ఇరిగిపోయినాయి, మా నాయకుని బొమ్మలు ఇరగొట్టినా కాకుండా మమ్మల్నే తీసుకొచ్చి ఈ 10-12 నాకు బీపీ అయినా కానీ నేను బీపీ టాబ్లెట్స్ వేసుకోకుండా ఇప్పటిదాకా నేను ఉన్నా.